ఒకప్పుడు మనిషికి కూడు గూడు గుడ్డ ఉంటే చాలు అనుకునేవాడు. కానీ ఇప్పుడు వాటికి ఇంటర్నెట్ కూడా యాడ్ అయింది. నెట్ ఉంటేనే బతుకు బండి నడిచేది అనేంతగా అలవాటు పడిపోయారు జనాలు. దీనికి ప్రధాన కారణం రిలయన్స్ జియో. సిమ్ తీసుకోండి, 6 నెలల పాటు ఇంటర్నెట్ ఫ్రీగా వాడేసుకోండి అంటూ ఇచ్చిన ఆఫర్ కోసం జనాలు ఎగబడ్డారు. మిగిలిన టెలికాం సంస్థలకు పెద్ద ఝలకిస్తూ జియోకు షిఫ్ట్ అయ్యారంతా. జియో రాక తర్వాత రీఛార్జ్ ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. అంతెందుకు, మనిషి జీవన ప్రయాణమే మారిపోయింది. ఇదే అదనుగా జియో రేట్లు పెంచుతూ వస్తోంది. కానీ కొత్తగా పెంచిన రేట్లపై యూజర్లు బాగా హర్ట్ అయ్యారు. దానికి కారణం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని ఘనంగా జరిపించడమే కారణం. ముఖేష్ అంబానీ ఒకవైపు వేల కోట్లు ఖర్చు పెడుతూ సంబరాలు చేసుకుంటూ ఇంకోవైపు జియో రీఛార్జ్ ప్లాన్స్ పెంచడంతో కస్టమర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అత్యంత పేద ధనవంతుడి ఇంట్లో పెళ్లికి మేము కూడా చదివింపులు ఇచ్చామంటూ కొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. వీడియోలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో జియో బాటలోనే మిగిలిన ప్రైవేట్ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, విఐ కూడా నడిచాయి. అవి కూడా రీఛార్జ్ రేట్లను పెంచేశాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ పేరు మారుమోగుతోంది. ఒకప్పుడు 80% యూజర్లతో ఒక వెలుగు వెలిగిన ఈ సంస్థకు పునర్వైభవం తీసుకురావాలనే డిమాండ్ ఊపందుకుంది. అంతేకాదు, ప్రైవేట్ సంస్థలు రేట్లు పెంచేశాయని లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కు షిఫ్ట్ అయ్యారు. మరి బిఎస్ఎన్ఎల్ గతంలో మాదిరిగా సేవలు అందిస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అసలు బిఎస్ఎన్ఎల్ పతనానికి కారణాలేంటి? ఒకప్పుడు ఏం జరిగింది? ఇప్పుడేం జరగబోతోంది? రతన్ టాటాకు బిఎస్ఎన్ఎల్ కున్న సంబంధం ఏంటి? త్వరలో బిఎస్ఎన్ఎల్ 4G సేవలు కూడా అందుబాటులోకి వస్తాయా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఈ వీడియోనే సమాధానం. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, షార్ట్ కట్ లో బిఎస్ఎన్ఎల్. ఇది ప్రభుత్వ ఏకైక టెలికాం సంస్థ. అక్టోబర్ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రైవేట్ సంస్థలు చాలా తక్కువే. ఇప్పుడంటే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థల హవా నడుస్తోంది. కానీ ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆడిందే ఆట. 80% యూజర్లతో టాప్ రేంజ్ లో ఉండేది. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టేది. కానీ ఇప్పుడు తారుమారైంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ప్రస్తుతం ముఖేష్ అంబానీకి చెందిన జియో టాప్ ప్లేస్ లో ఉన్నది. 39% యూజర్లను కలిగి ఉన్నది జియో. ఆ తర్వాత రెండో స్థానం ఎయిర్టెల్. ఎయిర్టెల్ కి దాదాపు 32% యూజర్లు ఉన్నారు. అలాగే విఐ కి 19% యూజర్లు ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ కు కేవలం 8% మంది మాత్రమే యూజర్లు ఉన్నారు. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్ 80% ఉంటే ఇప్పుడు 8% గా ఉన్నది. ఇది నిజంగా ఆశ్చర్యమే అనిపిస్తుంది. కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్టుగా బిఎస్ఎన్ఎల్ పతనానికి కూడా కారణాలు అనేకమున్నాయి. 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ప్రస్థానం మొదలవగా అనతి కాలంలోనే బాగా పాపులర్ అయింది. తక్కువ సమయంలోనే ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చింది. 2008 నాటికి 46,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చిపెట్టిందంటేనే అర్థం చేసుకోండి బిఎస్ఎన్ఎల్ ఎంతలా ప్రజల్లోకి వెళ్ళిందో. ఒక్క 2004-2005 మధ్యలోనే 10,000 కోట్ల ఆదాయం సమకూర్చింది. అయితే 2005 నుంచే బిఎస్ఎన్ఎల్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. స్కామ్లు, నిర్లక్ష్యం, ఉద్యోగుల్లో అలసత్వం, ఇలా అనేక కారణాలతో నష్టాల బాట పట్టింది. 2022కు వచ్చేసరికి 57,000 కోట్లకు పైగా నష్టాన్ని చూసింది. 2023కు వచ్చేసరికి 21 మిలియన్ల సబ్స్క్రైబర్లను పోగొట్టుకున్నది. ఈ నష్టాలకు కారణాలేంటని విశ్లేషిస్తే చాలానే ఉన్నాయి. 2005లో నష్టాల బాట పట్టిన బిఎస్ఎన్ఎల్ ఏడాదికేడాది దిగజారుతూ వస్తోంది. అదే సమయంలో కేంద్రంలో యూపీఏ సర్కార్ అధికారంలో ఉంది. అందులో భాగస్వామైన డిఎంకే నుంచి ఎంపీగా గెలిచిన దయానిధి మారన్ కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2007 మధ్య కాలంలో టెలికాం మంత్రిగా పనిచేశారు. మారన్ తన అధికారాన్ని ఉపయోగించుకొని చెన్నైలోని తన ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు ఇవ్వడానికి ఒక ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ని చెన్నై టెలిఫోన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ తో ఏర్పాటు చేయించుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఫోన్ కనెక్షన్లన్నీ చెన్నై బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ పేరిటే ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేంద్ర మంత్రి ఇంట్లో ఒక ప్రైవేట్ ఎక్స్చేంజ్ ఏర్పాటైంది. ఇదంతా తన కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల కోసం ఏర్పాటు చేయించుకున్నారు. ప్రాంతీయ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆయన బోట్ క్లబ్ ఇంటి నుంచి పబ్లిక్ రోడ్ల మీదుగా అప్పుడు సన్ టీవీ ఉన్న అన్నాశాలైలోని డిఎంకే ప్రధాన కార్యాలయం వరకు 3.4 కిలోమీటర్ల మేర ఒక రహస్య కేబుల్ ను ఏర్పాటు చేయించుకున్నారు. ఈ సన్ నెట్వర్క్ ను దయానిధి సోదరుడు కళానిధి మారన్ నిర్వహిస్తున్నారు. ఈ లైన్ల ద్వారా చేసిన కాల్స్ విలువ అప్పట్లోనే దాదాపు 650 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో
BSNL కు దాదాపుగా 440 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. మారన్ మే 13న తన పదవికి రాజీనామా చేశారు. విచిత్రం ఏంటంటే దీనిపై కేసు ఏళ్లకేళ్లుగా కొనసాగుతూనే ఉంది. దయానిధి మారన్ రాజీనామా తర్వాత కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా DMK నేత ఏ రాజా బాధ్యతలు స్వీకరించారు. ఈయన అంతకంటే పెద్ద స్కామ్ చేశాడు. దాన్ని 2G స్కామ్ అంటారు. ఇది 1,76,000 కోట్ల స్కామ్. అయితే 2017 డిసెంబర్లో ప్రత్యేక కోర్టు విచారణ పూర్తి చేసి అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చింది కోర్టు. మొబైల్ ఫోన్ల ద్వారా మనం మాట్లాడుకోవాలన్నా ఇంటర్నెట్, ఇతర వైర్లెస్ సేవలకు స్పెక్ట్రమ్ అనేది చాలా అవసరం. ఈ స్పెక్ట్రమ్ కోసం టెలికాం సంస్థలు ప్రభుత్వానికి నిర్దేశిత రుసుమును చెల్లించి అనుమతులు తీసుకుంటాయి. ఇలా అనుమతులు ఇవ్వడంలో అవినీతి చోటు చేసుకుందనేది ప్రధాన ఆరోపణ. అదే 2G స్కామ్. ఇదే సమయంలో BSNL డౌన్ ఫాల్ కూడా ఎక్కువైంది. ఇవే కాదు, CBI ఎంక్వైరీలో ఇంకా కొన్ని స్కామ్లు బయటకు వచ్చాయి. ఫేక్ కంపెనీలకు టెండర్లు ఇచ్చి రాజకీయ నాయకులు విపరీతంగా లబ్ధి పొందారు. BSNL ఎంప్లాయీస్ కొందరు వారితో కలిసిపోయారు. ఇంకా GSM స్కామ్ కూడా జరిగింది. వరుస స్కామ్ల నేపథ్యంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం మానేసింది ప్రభుత్వం. ఉన్న టెక్నాలజీనే వాడమని తేల్చేసింది. దీంతో 2G, 3G వరకే BSNL ఆగిపోయింది. పైగా ఉద్యోగుల ఖర్చు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో టైం కి శాలరీ వస్తుందిలే అనుకునే వాళ్లే గాని సంస్థ కోసం ఆలోచిద్దాం అనుకునే వాళ్ళు లేరనే విమర్శలున్నాయి. దీనికి వాళ్ళిచ్చే సర్వీసునే ఉదాహరణగా చెబుతూ ఉంటారు. ప్రైవేట్ సంస్థలు ఏదైనా సమస్య వస్తే ఇంటికొచ్చి సర్వీస్ అందిస్తుంటే BSNL నుంచి మాత్రం వెంటనే రియాక్షన్ ఉండదు. ఆఫీస్ కి రండి, ఫామ్ ఫిల్ చేయండి అంటూ మాట్లాడతారు. ఇది కూడా పతనానికి కారణమైంది. అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన BSNL ప్రైవేట్ కంపెనీల నుంచి విపరీతమైన కాంపిటీషన్ ఎదుర్కొన్నది. అవన్నీ 3G, 4G, 5G సర్వీసులు అందిస్తుంటే BSNL మాత్రం 2G, 3G దగ్గరే ఉండిపోయింది. ముఖ్యంగా జియో రాకతో సీన్ అంతా మారిపోయింది. BSNL నుంచి భారీగా జియోకు జంప్ అయ్యారు కస్టమర్లు. ఫ్రీ ఇంటర్నెట్ ఆఫర్ కి తోడుగా 4G సేవలు అందించడంతో షిఫ్ట్ అయ్యారు. జియో బాటలోనే మిగిలిన ప్రైవేట్ టెలికాం సంస్థలు కూడా నడవడంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా 4G వాడకం ఎక్కువైంది. BSNL 3G వరకే సేవలు అందిస్తుండటంతో ప్రైవేట్ కంపెనీల హవా ఎక్కువైంది. కానీ BSNL తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లైంది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగువేసి ఘనంగా నిర్వహించారు. ప్రపంచ నలుమూలల నుంచి ఫేమస్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మ్యాన్స్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి కోసం అంబానీ ఫ్యామిలీ గట్టిగానే ఖర్చు పెట్టింది. దాదాపు 5,000 కోట్ల దాకా ఖర్చు చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ ఇదే సమయంలో జియో రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. జూలై 3వ తేదీ నుంచి కొత్తగా ధరలు అమల్లోకి వచ్చాయి. వెంటనే ఎయిర్టెల్, VI కూడా అదే దారిలో నడిచాయి. ఈ పెంపు వల్ల 3 కంపెనీలకు 50,000 కోట్ల ఆదాయం పెరిగింది. ఇంటర్నెట్ వాడకం ద్వారా సామాన్యులకు కూడా ఈ విషయం అర్థమైంది. ధరల పెంపుతో దండిగానే ప్రైవేట్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం సైడ్ నుంచి కాంపిటీషన్ లేకపోవడం వల్లే ప్రైవేట్ టెలికాం సంస్థలు రెచ్చిపోతున్నాయని కొందరికి అర్థమై BSNL కు షిఫ్ట్ అయ్యారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే లక్షల మంది ఇటు జంప్ అయ్యారు. BSNL కు కూడా మార్కెట్ షేర్ బాగుంటే ప్రైవేట్ కంపెనీలు కూడా కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉందని చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు లాభాల కోసం పనిచేస్తాయి. అదే BSNL లక్ష్యం సర్వీసు మాత్రమే. ప్రతి గ్రామానికి టెలికాం సర్వీసును అందించడమే దీని ఏర్పాటు ఉద్దేశం. అందుకే మారుమూల గ్రామాల్లో కూడా టవర్స్ ఏర్పాటు చేయగలిగింది. ఇప్పటికీ స్ట్రాంగ్ బేస్ కలిగి ఉంది. BSNL కూడా 4G, 5G ఆఫర్లు ఇస్తే చాలా మంది కస్టమర్లు ఇటు మారే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే రేట్లు కూడా చాలా తక్కువ. BSNL కు పునర్వైభవం తీసుకురావాలంటే కేంద్రంలోని ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న BJP సర్కార్ గత 6 ఏళ్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టింది. తాజాగా బడ్జెట్ లో కేటాయింపులు భారీగానే ఇచ్చింది. టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం 128,000 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL లకు 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే కేటాయించింది. ఇప్పటికే 4G టవర్లకు అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల ట్రయల్ రన్ గా 4G సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1000 4G టవర్లను ఇన్స్టాల్ చేసిన BSNL 4G, 5G నెట్వర్క్ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 112,000 టవర్లను ఇన్స్టాల్ చేయబోతున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ 12,000 వరకు టవర్లను ఇన్స్టాల్ చేసింది. ఇందులో పంజాబ్ 6,000, ఉత్తరప్రదేశ్, వెస్ట్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా సర్కిల్లో యాక్టివ్ లో ఉన్నాయి. 4G సర్వీసుల కోసం BSNL, TCS, తేజస్ నెట్వర్క్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్, ITI తో భాగస్వామ్యం కలిగి ఉన్నది. BSNL 4G, 5G సేవలకు సంబంధించి భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. తేజస్ నెట్వర్క్, ITI సపోర్ట్ తో బ్యాక్ బోన్ అయ్యేందుకు BSNL ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ డీల్ విలువ 19,000 కోట్లు. 80% షేర్ తేజస్ నెట్వర్క్ ది కాగా 20% ITIది. తేజస్ నెట్వర్క్ ఎవరిదో కాదు, రతన్ టాటాదే. 4G, 5G అప్గ్రేడ్ చేయడానికి తేజస్ TCS కు పనులు అప్పగించింది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డేటా సెంటర్లు, సర్వీస్ అంతా TCS చూసుకుంటుంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే లక్ష్యంగా లక్షల 4G టవర్ల నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది 5G లాంచ్ కు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇదే జరిగితే జియో, ఎయిర్టెల్, VI దారికి రావడం ఖాయం. BSNL 4G, 5G సేవలు అందుబాటులోకి వస్తే పునర్వైభవం పొందుతుందని సర్వత్రా వినిపిస్తోంది.